సార్ బీసీఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీసీ డెవలప్మెంట్ కోసము నియమించిన రికమెండేషన్ ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్? మన రాష్ట్రాల్లోనూ దేశంలో బీసీల అభివృద్ధి కోసం, అంటే భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు దేశంలో చూస్తే మండల్ కమిషన్, కాకా కాలేకర్ కమిషన్ కీలకమైనది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అనంతరామ కమిషన్, మురళీధరరావు కమిషన్, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శాసనసభ కమిటీలు కావచ్చు, వీరు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మురళీధరరావు కమిషన్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 43% రిజర్వేషన్లు విద్యలోను, ఉద్యోగాల్లోను, స్థానిక సంస్థల రిజర్వేషన్లోను, చట్టసభల్లోను కల్పించాలని రికమెండ్ చేసినటువంటి ఆ కమిషన్ నివేదికను ఇంతవరకు పాలకులు అమలు చేయలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 1991లో మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని చెప్పి ఆనాటి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్ బేస్ చేసుకుని కేంద్ర ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు అమలు చేశారు. రిమైనింగ్ ఈరోజు చట్టసభల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, రిజర్వేషన్లు అమలు చేయడంలో, బీసీలను నిర్లక్ష్యం చేయడంలో కేంద్రం, రాష్ట్రం రెండుగా దొందేగా వ్యవహరిస్తూ ఇప్పటికీ బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేటువంటి అజెండా పార్టీలకు లేదు, ప్రభుత్వాలకు లేదు.